ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ సర్వకవతిగామి దర్శ దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవతమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు వనదేవత పలుకు జయ కొండదేవత సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదృష్ట యోగం ఎలాగుంది, మరి వాళ్ళు ప్రేమించిన వాళ్ళు మోసం చేసిన దానివల్ల కొంత ఇబ్బందులు పాలైపోయి మానసికంగా బాధలు పడుతూ చికాకులు పడుతూ మానసికంగా కుటుంబ సమస్యల్లో కొన్ని ఉంటుంటారు. మరి ఇలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళకు ఒక టైం అనేది వస్తుంది. ఆ టైం అనేది వచ్చింది మీకు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ యథార్థంగా మాట్లాడటం, ఓపెన్గా చెప్పటం, వీళ్ళు ఏ విషయమైనా కూడా ఒక విషయంలో వెనక ఆడే విధానం అనేది వీళ్ళ దగ్గర ఉండదు. ఏ విషయమైనా కూడా యథార్థంగా ముందడుగు వేస్తుంటారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి జన్మ నక్షత్రము చూసుకుంటే ముఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుబ్బా నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము. మరి ఉత్తర నక్షత్రము ప్రకారంగా చూసుకుంటే 1వ పాదము. ఈ 3 పాదములు కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అదృష్టము, మంచి మంచి భవిష్యత్తు, మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ పనులు ఓపెన్గా మాట్లాడుతుంటారు. వీళ్ళు మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన దగ్గర ఉండదు, ఓపెన్గా ఉంటారు. మరి వీళ్ళకి విద్యారంగంలో చూస్తే అనుకున్నంత విద్య వీళ్ళు కంప్లీట్గా సాధించగలుగుతారు. మరి విద్యారంగంలో కూడా మంచి భవిష్యత్తు, మంచి ఆలోచన, మంచి మంచి విధానము ఇలా జాతక విధానంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వీళ్ళకి చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి, ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళకి మరి ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకి ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి చేజారిపోవటం, బ్రేక్ కావటం, ఇలాగా వాళ్ళ జాతక విధానంలో అనేది చాలా వరకు కనబడుతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ఎన్నో రోజుల నుంచి ప్రమోషన్ రావాల్సిన వాళ్ళకు కూడా మళ్ళా మంచి ప్రమోషన్ రావాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది. ఆ భగవంతుడు దయ వలన మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సినవి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. 3 గ్రహాల వలన వీళ్ళకి మైండు తికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, మనసు శాంతి లేకోకుండా ఉండటం, ఇలాగా కొన్ని సమస్యలతో కొన్ని సతమతమైపోతుంటారు. మరి అలాగ సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి రోజులు, మంచి టయాలు వీళ్ళకి దగ్గరికి వచ్చాయి. మరి ప్రేమ సమస్యలో కూడా చాలామంది ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ నేను చెప్పే విషయం వర్తిస్తుంది. మరి మగవాళ్ళు చాలామంది ప్రేమిస్తుంటారు. ఆ ప్రేమించిన వాళ్ళు అమ్మాయిలు ఏం చేస్తారంటే వాళ్ళు మధ్యలోనే లేనిపోయిన చికాకులు కొన్ని పెట్టి దూరం అయిపోతుంటారు. అలాగ వాళ్ళకి ఆ ప్రేమ సమస్య అనేది వాళ్ళకి డిస్టర్బెంట్ అయిపోయి ఆ ప్రేమ బంధం అనేది, నమ్మకం అనేది పోతుంటుంది అన్నమాట. వాళ్ళు ఫస్ట్ నమ్మకంతోనే ప్రేమించుకుంటారు. ఆ నమ్మకం కొన్ని రోజులు అయిపోయినాక ఆ నమ్మకం పోయిన తర్వాత వాళ్ళు గొడవలు పడి మళ్ళీ వాళ్ళు దూరం అయిపోతుంటారు. మరి ప్రేమ సమస్య అనేది ఇలాగ ఇలా జాతక విధానాలలో అనేది చాలా వరకు కనబడుతుంటుంది. మరి దాని కనబడిన దాని వలన వీళ్ళు ఏ పని చేసినా కూడా సక్సెస్ కాకోకుండా కావటం, మరి ప్రేమించిన వాళ్ళు వీళ్ళని డిస్టర్బెంట్ చేయటం, వీళ్ళు మానసికంగా డిస్టర్బెంట్ కావటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ మీద కొన్ని గ్రహాశక్తులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఆ గ్రహాశక్తుల్ని మనం గ్రహించి
మరి ఏ రూట్లో పోతే మనకు బాగుంటుంది, మనం ప్రేమించిన దాని వలన మనకెందుకు రివర్స్ అవుతుంది, మరి ఆ ప్రేమ అభిమానం అనేది ఎందుకు నాకు ఇలాగ డిస్టర్బెంట్ అవుతుందా అని చాలామందికి చాలా చాలా సందేహాలు, చాలా డౌట్లు ఉంటాయి. కానీ ఎవరైనా సరే ప్రేమించాలి అని ప్రేమించిన వాళ్ళు కూడా చాలామంది ప్రేమించినట్టుగా నటించి వాళ్ళ మధ్యలోనే వదిలేసి మోసం చేసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మరి ఇలాగ ఎందుకు జరుగుతుంటుందండి, మరి మాకు మళ్ళీ వాళ్ళు మోసం చేసి పోయిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రేమలో పడతారా లేకపోతే ప్రేమలో పడరా అన్నట్టుగా చాలామంది చాలా సందేహాలతో మాకు ఫోన్లు చేస్తుంటారు. కానీ మీకు మోసం చేసి పోయిన వాళ్ళు కూడా వాళ్ళకి అది తప్పకుండా వాళ్ళకి ఎదురవుతుంటుంది. ఎందువల్ల అంటే మీరు వాళ్ళు చేసిన ఒక చెడు పని వాళ్ళకి మళ్ళీ ఎదురవుతుంటుంది. అంటే మళ్ళీ ఆ దెబ్బ తగులుతుంటుంది వాళ్ళకి. ఆ దెబ్బ తగిలినప్పుడు అబ్బా పలానా టైంలో నేను ఒక స్త్రీకి నేను ఇట్లా అన్యాయం చేశాను, దానివల్ల అనుకుంటే ఇలా జరిగింది అని చాలామందికి చాలా చాలా ఆందోళన పడి మళ్ళీ దగ్గరైన వాళ్ళు కూడా దగ్గరయ్యే ఛాన్సెస్ కూడా కొన్ని కనబడుతున్నాయి. ఆ భగవంతుడు దయ వలన మీకు అనుకున్న పనులు, చేయాల్సిన కార్యక్రమాలు, అభివృద్ధి అయ్యే మార్గాలు ఉన్నాయి. మరి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు చదువు పరంగా పెద్ద విద్య పూర్తి చేసుకొని పెద్ద పెద్ద స్థాయిగా రావాల్సిందే యోగం అనేది మీ జాతక విధానంలో కొన్ని కనబడుతున్నాయి. దాంతోపాటు మీకు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్ కానీ, వాళ్ళకి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, లేదు ఏ సంస్థ అయినా ఉండవలసిన వాళ్ళకు కూడా కొన్ని గ్రహాలు కొన్ని తిరుగుతున్నాయి వాళ్ళ మీద. ఆ గ్రహాలు తిరిగిన దాని వలన వాళ్ళ మైండు, మనసు, ఆలోచన విధానము చేతికాడికి వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకుండటం, నమ్మిన వాళ్ళు నామం పెట్టడం, లేనిపోయిన సికాకులు ఇబ్బందులు కొన్ని కావటం, ఇలాగా కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. అలాంటి ఎదురైన దాని వలన వాళ్ళ మైండు, మనసు, ఆలోచన కరెక్ట్గా ఉండకోకుండా బ్రేక్ కావటం ఇలాగ మీకు జరుగుతుంటాయి. మరి జరిగిన దాని వలన మనశ్శాంతి లేకోకుండా కొన్ని సమస్యలు, ఇబ్బందులు కావటం జరుగుతుంటాయి. మరి ఇలాగ జరిగే వాళ్ళందరికీ మంచి రోజులు దగ్గరికి వచ్చినాయి. వీళ్ళు ఎక్కువగా చేయాల్సింది దైవ పూజా బలం అనేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. లక్ష్మీ నరసింహస్వామిని పూజించి ఇలా సేతుకుంటా కొన్ని పండ్లు, ఫుడ్స్, కొన్ని వస్త్రములు, కొన్ని ధాన్యములు, అంటే ఏ ధాన్యమైనా కానీ ఈ ధాన్యం ఆ ధాన్యం అనేది కాదు, ఏ ధాన్యమైనా కూడా ఎదుటి వాడికి సంబంధించిందే మనం కొనాలి, అంతేగాని మనకు సంబంధించిన ధాన్యం ఇచ్చేది కాదు. కాబట్టి ఆ ధాన్యం ఇచ్చిన దాని వలన వాళ్ళకి మంచిగా జయం కలుగుతుంది. వాళ్ళు పూజించిన లక్ష్మీ నరసింహస్వామి వలన అభివృద్ధిగా పొందుతుంది. వాళ్ళ మీద ఉండాల్సిన సమస్యలు అనేది తొలగిపోతాయి. అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టుగైతే మీలో ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు అడగొచ్చు. ఏ సందేహం ఉన్నా కూడా మీరు అడిగితే మీ జాతకం ఎలా ఉందా అనేది మేము చూసి అన్ని సమస్యలకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఈ సమస్య ఆ సమస్య కాదు, అన్నిటికీ ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఆ పరిష్కారం మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి ఏ సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ నమః.